మిత్రులారా, ప్రధాని నరేంద్ర మోడీని నార్వేలో ఒక విలేకరి ప్రశ్న అడగడము, దాని మీద జరిగిన రభస మనం ఇదివరకే చూసి ఉన్నాం. కానీ ఇంకా లోతుకు వెళ్తే అసలు ప్రధాని నరేంద్ర మోడీ నార్వేకు ఎందుకు వెళ్ళారు అని కూడా ఆలోచించవలసి ఉంది. 1983లో భారత ప్రధాని ఇందిరాగాంధీ నార్వేకు వెళ్ళారు. ఆ తర్వాత 1983 నుంచి 2026 వరకు 43 సంవత్సరాల పాటు మరే భారత ప్రధాని కూడా నార్వేకు వెళ్ళలేదు. నార్వే చాలా చిన్న ఉత్తర యూరప్ దేశం. నార్వేకు భారతదేశానికి మామూలు దౌత్య సంబంధాలు ఉన్నాయి. నార్వేకు ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరం లేదు. అందువల్లనే 43 సంవత్సరాలుగా ఏ భారత ప్రధాని నార్వేకు వెళ్ళలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నార్వేకు వెళ్ళడానికి వెనుక కారణం గౌతమ్ అదానీనా అనే ప్రశ్న ఇవాళ రాజకీయ వర్గాల్లో, పత్రికా ప్రపంచంలో విస్తృతంగా సాగుతున్నది. ఈ వివరాల్లోకి మనం వెళ్ళాలి. ఎందుకు అదానీకి నార్వేకు నరేంద్ర మోడీకి సంబంధం ఉన్నదంటే, నార్వేలోని ఒక మదుపు సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. తన పెట్టుబడులు ఉపసంహరించుకుంది. ఈ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఫిబ్రవరిలో జరిగింది. మేలో భారత ప్రధాని అక్కడికి వెళ్ళారు. ఏమి మంతనాలు జరపడానికి వెళ్ళారు అనేది పరిశోధన చేస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఇది కొంచెం సంక్లిష్టమైన వ్యవహారం. ఇది వివరంగా తెలుసుకోవలసి ఉంది. కొంచెం ఓపికగా జాగ్రత్తగా వినండి. నార్వే ముందే చెప్పినట్టుగా యూరప్ ఉత్తర భాగాన ఉన్న సముద్ర తీరంలో ఉన్న దేశం. ఆ ఉత్తర యూరప్ సముద్రంలో 1960ల చివర 1970ల మొదట్లో నార్వేకు చమురు నిక్షేపాలున్నాయని తెలిసింది. చమురు తవ్వకాలు ప్రారంభించింది. నార్వే ప్రపంచంలోకెల్లా పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తి చేసే దేశంగా మారిపోయింది. ఆయిల్ ఉత్పత్తి చేసిన దేశాల్లో హఠాత్తుగా ధనం, సంపద ఎట్లా వస్తుందో మనందరికీ తెలుసు. గల్ఫ్ దేశాలు మనం చూస్తున్నాం, లేదా వెనిజులా చూస్తున్నాం. ఈ సంపదను ఇతర దేశాలైతే, అక్కడి రాజకీయ నాయకత్వం అయితే అప్పటికప్పుడు భోంచేయాలని ఆలోచిస్తారు. దానితో ఎట్లా విలాసాలు గడపాలి, దానితో ఎట్లా ఆకాశ హర్మ్యాలు నిర్మించాలి, అటువంటి పటాటోపం అంతా ఆలోచిస్తారు. నార్వేలో నార్త్ సీ ఆయిల్ లో వచ్చిన డబ్బులను మనం ఏ రోజుకా రోజు పలహారంగా వాడకూడదు. వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు, ఆయిల్ ఈజ్ టెంపరరీ, నేషనల్ వెల్త్ ఈజ్ పర్మనెంట్. మనకి ఇవాళ చమురు దొరికిందని ఈ చమురుతో వచ్చిన ఆదాయాన్ని ఇవాళకి ఇవాళ భోంచేయడం కాదు. ఈ వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్ తరాల కోసం ఉపయోగించగలమా? ఆ ఆలోచన నుంచి వాళ్ళు నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ అనే ఒక ఫండ్ తయారు చేశారు. ఈ సావరిన్ వెల్త్ ఫండ్లో నుంచి మూలధనం తీసుకోకూడదు. ఈ మూలధనం మరి ఎట్లా పెరుగుతుంది? ఈ మూలధనంలో నుంచి కొంత భాగాన్ని పెట్టుబడులు పెట్టి, వాటి మీద వచ్చిన లాభాలను మళ్ళీ పెట్టుబడులు పెట్టి, ఇది ఒక చక్రంలాగా తిప్పి జాతీయ సంపదను పెంచాలి. ఆయిల్ మీద వచ్చిన $1 కూడా తక్షణ వ్యయానికి, రాజకీయ నాయకత్వపు చేతుల్లోకి పోకుండా ఉండాలి. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అందువల్ల దాన్ని అప్పటికప్పుడు ఖర్చు పెట్టకూడదు. అప్పటికప్పుడు రాజకీయ నాయకత్వపు దుర్వినియోగానికి వీలుగా పెట్టకూడదు. ఇది భారతదేశంలోనైతే చాలా ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన విషయం. మనకు కూడా గ్యాస్ దొరికింది కేజీ బేసిన్లో. వెంటనే దాన్ని రిలయన్స్కి ఎట్లా అప్పగించాలా అని చూసాం. దాని నుంచి రాజకీయ ముడుపులు ఎట్లా రావాలా అని చూసాం. అంతే తప్ప ఇది భవిష్యత్తు కోసం ఉపయోగించాలి అని ఆలోచించలేదు. దీన్ని పొదుపు చేయాలి. చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి, అవి కూడా ధ్వంసమైపోయే పెట్టుబడులు కాదు, నష్టపోయే పెట్టుబడులు కాదు, చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి జాతీయ సంపదను పెంచాలి అని అనుకున్నారు. ఈ జాతీయ సంపదను పెంచే క్రమంలో ఎట్లా మదుపు పెట్టాలి అని వాళ్ళు, ఒకటి, పెట్టుబడులు ధ్వంసమైపోవు, తిరిగి వస్తాయి అని జాగ్రత్త పడాలి. 2, వాటిని ఎక్కడ ఏ డాలర్ ఖర్చు పెడుతున్నామో పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి. 3, ఇది నైతిక ఆదర్శాలకు లోబడి ఉండాలి. ఈ నైతిక ఆదర్శాలు ఏమిటి? ESG అన్నారు, ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్. ఈ 3 రంగాలలో కూడా నైతికమైన పెట్టుబడి పెడుతున్నామా లేదా? వాళ్ళు ఇంకొక ప్రశ్న కూడా వేసుకున్నారు. దీనివల్ల ఎంత లాభం వస్తుంది అనే ప్రశ్న కాదు,
ఈ లాభం ఎట్లా వస్తుంది అనేది ప్రశ్న. ఈ ప్రశ్న ఆధారంగా మనం పెట్టుబడులు పెట్టాలి. ఈ ప్రశ్న ఆధారంగా పెట్టుబడులు పెట్టినప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టకూడదు. వాళ్ళు స్టాక్లలో, బాండ్లలో, రియల్ ఎస్టేట్లో, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టారు. వీటిలో ప్రత్యేకంగా వాళ్ళు కంపెనీస్ విత్ కరప్షన్, ఆ కంపెనీకి గనుక అవినీతి చరిత్ర ఉంటే ఆ కంపెనీ స్టాకులలో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. అనెథికల్ ప్రాక్టీసెస్, ఆ కంపెనీ గనుక అనైతిక చర్యలకు పాల్పడుతుందనే చరిత్ర ఉంటే, ఆధారాలు ఉంటే అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఆ కంపెనీ గనుక లేదా ఆ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులలో, ఉత్పత్తులలో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆధారాలుంటే అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితిలోనూ పొగాకు ఉత్పత్తుల పరిశ్రమలో పెట్టుబడులు పెట్టకూడదు. ఆయుధ తయారీ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టకూడదు. చాలా నైతికమైన సూత్రాలు. నిజానికి పెట్టుబడికి, డబ్బుకు నీతి ఉంటుందా అని చాలా సాధారణంగా చెప్పుకుంటారు. నార్వే దేశ పాలకులు అనుకోకుండా చమురు నిక్షేపాలు దొరికాయి, ఆ నిక్షేపాల నుంచి డబ్బు వచ్చింది. ఈ డబ్బును ఇంత జాగ్రత్తగా, ఇంత నీతిమంతంగా ఖర్చు పెట్టాలి అని అనుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళు 1967లో మొదటిసారి దేశంలోనే ఈ పెట్టుబడులు ఎట్లా పెట్టాలి, దేశంలోనే దీన్ని ఎట్లా ప్రజల సంపదగా మార్చాలి అనే ఆలోచన ప్రారంభించారు. 1990 నాటికి దాన్ని నార్వే సావరెన్ వెల్త్ ఫండ్ గ్లోబల్ అని అంతర్జాతీయ కంపెనీగా మార్చారు. నార్వేకు చెందిన ప్రభుత్వ బ్యాంకు ఈ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంది. దీన్ని మామూలుగా నార్వే ఆయిల్ ఫండ్ అని, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ అని అనేక రకాల పేర్లతో పిలవడం అలవాటైంది. కానీ ఈ ఫండ్ ఇవాళ లెక్కలో $1.7 ట్రిలియన్ నుంచి $1.9 ట్రిలియన్ వరకు, మన లెక్కల్లో చెప్పాలంటే 1,90,00,00,000 కోట్ల రూపాయలు. మార్కప్ రేటు మారుతుంది కాబట్టి అది ఇంకా మారుతూ కూడా ఉండొచ్చు. 2 కోట్ల అనుకోండి, 2 కోట్ల రూపాయల ద్రవ్య సంపద ఉంది. ఈ సంపదను వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ యాపిల్లో పెట్టుబడి పెట్టారు, మైక్రోసాఫ్ట్లో పెట్టుబడి పెట్టారు, అమెజాన్లో పెట్టుబడి పెట్టారు, ఎన్విడియాలో పెట్టుబడి పెట్టారు, నెజిల్లో పెట్టుబడి పెట్టారు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో పెట్టారు. ఇట్లా పోతే కొన్ని వందల వేల కంపెనీలలో అంతర్జాతీయంగా తిరిగి లాభాలు వచ్చేటట్టుగా, సంపద పెరిగేటట్టుగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో భారతదేశంలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. భారతదేశంలో ఇవాల్టికి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు 450 నుంచి 460 కంపెనీలలో ఉన్నాయి. ఈ 450-460 కంపెనీలలో ఉన్న మొత్తం నార్వేజియన్ పెట్టుబడి $24 బిలియన్ నుంచి $30 బిలియన్, అంటే $2,400 కోట్ల నుంచి $3,000 కోట్ల. ఒక్కొక్క డాలర్కు 85 రూపాయలు వేసుకోండి, ఇది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో చెప్పడానికి వీల్లేదు. ఇటువంటి కంపెనీలు భారతదేశంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, సిప్లా అనే ఔషధ కంపెనీ, మందుల కంపెనీ, మ్యాన్కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇటువంటి కంపెనీలు 450 కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడులలో భాగంగానే గౌతమ్ అదానీకి చెందిన 5-6 కంపెనీలలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇవి ఎంతకాలమో అంతకుముందు జరిగింది. 2024లో వాళ్ళు ప్రత్యేకంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అనేది మయన్మార్లో సైనిక నియంతల పాలనకు మద్దతు పలికే కాంట్రాక్టులు చేస్తూ ఉన్నది, ప్రాజెక్టులు చేస్తూ ఉన్నది అని గుర్తించారు. గుర్తించి ఇది సైన్యానికి ఉపయోగపడుతుంది, మానవ హక్కుల ఉల్లంఘనకు ఉపయోగపడుతుంది, కాబట్టి ఈ కంపెనీలో మేము పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాము అని ఉపసంహరించుకున్నారు. ఇది 2024 మే 15న జరిగింది. ఆ తర్వాతనే మనందరికీ తెలుసు, అమెరికాలో అదానీ అవినీతి మీద కేసు వచ్చింది. ఆ కేసు మీద చాలా చర్చ జరిగింది. ఈ చర్చ అంతా చూసి నార్వేజియన్ సావరెన్ వెల్త్ ఫండ్ 2026 ఫిబ్రవరి 26న మరొక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇదే కంపెనీ అమెరికాలో అవినీతి ఆరోపణల మీద కేసు ఎదుర్కొన్న కంపెనీ, అదానీ గ్రీన్ ఎనర్జీలో తమ పెట్టుబడిని $44 మిలియన్ పెట్టుబడి ఉండేది, దాన్ని ఉపసంహరించుకున్నారు. గ్రాస్ కరప్షన్ అండ్ సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అని కారణం చెప్పారు. ఫిబ్రవరి 26న ఈ నిర్ణయం జరిగింది.
మే 26 కూడా రాకముందే, 3 నెలలు కూడా నిండకముందే భారత ప్రధాని నార్వేకు వెళ్ళారు. ఈలోగా భారత ప్రధాని నార్వేకు వెళ్ళబోయే సమయానికి అమెరికాలో జరిమానా కట్టి తన మీద కేసు లేకుండా చేసుకున్నారు. అంటే అవినీతి లేదని కాగితం తెచ్చుకున్నారు. అవినీతి లేదని వాళ్ళు రుజువు చేయలేదు. అవినీతి ఉందో లేదో చెప్పలేము అన్నారు. అవినీతిని విచారించలేము అన్నారు. కానీ మొత్తానికి అక్కడ క్లీన్ చిట్ వచ్చింది. ఆ క్లీన్ చిట్ రావడానికి అటు ఇటుగా భారత ప్రధాని నార్వేకు వెళ్ళారు. బహుశా నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడడానికి, మళ్ళీ అదానీలో పెట్టుబడులు పెట్టండి, అదానీ ఇప్పుడు క్లీన్ చిట్ దొరికింది అని చెప్పడానికి వెళ్ళి ఉండవచ్చు. అయితే ఇది అదానీ ఒక్క విషయం కూడా కాదు. నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ భారతదేశంలో వేదాంత నుంచి ఉపసంహరించుకుంది, కోల్ ఇండియా నుంచి ఉపసంహరించుకుంది, ఎన్టీపీసీ నుంచి ఉపసంహరించుకుంది, భారత్ ఎలక్ట్రానిక్స్ ఆయుధ తయారీకి ఉపయోగపడుతున్నది అని పెట్టుబడులు ఉపసంహరించుకుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉపసంహరించుకుంది, ప్రైవేట్ రంగ సంస్థల నుంచి ఉపసంహరించుకుంది. సరే, పొగాకు ఉత్పత్తులు తయారు చేసే ఐటీసీ, వజీర్ సుల్తాన్ టొబాకో, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీలలో నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ ఎప్పుడూ పెట్టుబడులు పెట్టలేదు. భారతదేశంలో నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ ప్రవేశం 450 కంపెనీల్లో ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేసింది, అసలు పెట్టలేదు, లేదా పెట్టినవి ఉపసంహరించుకుంది. ఇప్పుడు అదానీ విషయంలో కూడా ఉపసంహరణ జరిగింది. కానీ ఉపసంహరణ జరగగానే భారత ప్రధాని నార్వేకు పరిగెత్తుకు వెళ్ళారు. భారత ప్రధాని 43 సంవత్సరాల తర్వాత, అంత చిన్న దేశం, భారతదేశంలో ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా అంత కాని దేశం, కానీ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు మన మిత్రుడికి పెట్టిన పెట్టుబడి ఉపసంహరించుకున్నారు. ఇది తీవ్రమైన ఆరోపణ అనిపించవచ్చు, కానీ అనేక పత్రికలు రాస్తున్నాయి, అనేక మంది వ్యాఖ్యాతలు రాస్తూ ఉన్నారు. ఎందువల్లనంటే సిమిలర్ ప్యాటర్న్. భారత ప్రధాని ఏ విదేశీ పర్యటనకు వెళ్తే ఆ విదేశంలో అదానీకి ప్రాజెక్టులు రావడము, అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడము, అదానీ కంపెనీ ఆదేశపు కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకోవడము వరుసగా జరుగుతూ వస్తున్నది. అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, మలేషియా, జపాన్, మొజాంబిక్, చైనా, భారత ప్రధాని ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదానీ అడుగు పెడుతున్నారు, లేదా ఎక్కడ అదానీ అడుగు పెట్టవలసి ఉంటే అక్కడికి భారత ప్రధాని వెళ్తూ ఉన్నారు. చిట్ట చివరికి భారత ప్రభుత్వ దౌత్య నీతి అనేది ఒకానొక ఆశ్రిత కంపెనీకి ప్రయోజనాలు చేకూర్చి పెట్టే వ్యవహారంగా మారిపోయింది. దౌత్యనీతి ఎప్పుడైనా దేశ ప్రయోజనాలు కాపాడడానికి, దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం జరగవలసిన దౌత్యనీతి ఒకానొక వ్యక్తి కోసం దౌత్యనీతిగా మారిపోయింది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.